అరుణాచల శివ అందరికీ ఒక విన్నపం అండి. ఈ ఛానల్ నూతనంగా ప్రారంభించబడిన జ్యోతిష్యము మరియు దైవభక్తి సంబంధించిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సహకరించగలరు. మీరు కనుక లైక్ చేసినట్టయితే అందరికీ తొందరగా రీచ్ అవుతుంది. 4వ స్థానంలోని గ్రహాల వల్ల కలిగే ఫలితాలు. రవిగ్రహం ప్రభుత్వము, నాయకుడు, సమయపాలన, విద్యాజ్ఞానం. ఈ రవిగ్రహం 4వ ఇంట్లో ఉన్నట్టయితే కుటుంబంలో ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబు కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు గవర్నమెంట్ క్వార్టర్స్లో నివసించడానికి కూడా అవకాశం ఉంటుంది. వీరుండే వీధిలో వీరి యొక్క గృహమే ఎక్కువ ఎత్తులో మరియు ఉన్నత స్థితిలో ఉండడం జరుగుతుంది. వీరికి వచ్చే జీవిత భాగస్వామి యొక్క తండ్రి అనగా వీరి మామగారు గవర్నమెంట్ జాబు లేదా ఒక ఉన్నత స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. వీరు సొంత వృత్తి చేసినా సరే, ఈ జాతకుడు సొంత వృత్తి చేసినా గవర్నమెంట్తో లింక్ ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రవి ఉన్న రాశి సింహము మరియు మేషంలో ఒకటైతే ఈ యొక్క ఫలితాలు పూర్తిస్థాయి జరగడానికి అవకాశం ఉంటుంది. గురుగ్రహం తర్వాత గ్రహం. ఈ గురువు జ్ఞానము, సంతోషం ప్రసాదించేవాడు. ఈ గురువు 4వ భావంలో బలంగా ఉన్నట్టయితే ఈ జాతకుడు గురుభక్తి, దైవభక్తి మరియు పెద్దల ఎడ గౌరవం కలిగి ఉంటాడు. వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. అదేవిధంగా గృహము, లిక్విడ్ క్యాష్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. తరువాత గ్రహం శనిగ్రహం. ఈ శనిగ్రహం కర్మ మరియు కఠినత్వము, ఆలస్యము, నిరుత్సాహం, వాయుతత్వ గ్రహం. ఈ మనసు స్థానమైన 4వ స్థానంలో శనిగ్రహం ఉండడం వల్ల వీరి యొక్క ఎమోషన్స్ డ్రై అవుతాయి. అదేవిధంగా ఆలోచనలాక ప్రశాంతతను ఎత్తుకోవడం అనేది జరుగుతుంది. వీరికి శ్వాస సంబంధ, కఫ మరియు నిమ్ము సమస్యలు అనేది ఏర్పడడం అవకాశం ఉంటుంది. వీరి యొక్క తల్లిగారి జీవితం అనేది చాలా సమస్యలతో కూడి ఉంటుంది. అదేవిధంగా వీరి తల్లిగారి యొక్క శరీరం అనేది దృఢత్వం తక్కువ కలిగి ఉంటారు. ఎవరైనా సరే ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో వారు మీ యొక్క జన్మస్థలము లేదా పెరిగిన ప్రాంతం మార్చి చూడండి, పరిస్థితి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.